నైట్ పక్కా ఏదో టైంలో చేస్తాను. నైట్ కూడా నేను చూస్తున్నాను, ఈరోజు కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది, సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ది క్రూస్ ఆర్ మిస్సింగ్ అని సురేష్ పట్టినారు. నువ్వు చీఫ్ ఇంజనీర్ అండి, అంత పెద్ద పొజిషన్ ఉన్న పర్సన్ మిస్సింగ్ అని ఈజీగా ఎలా చెప్తారు? 12 years నుంచి ఆ కంపెనీకి వర్క్ చేస్తాను. 7:30 నుంచి మన ఇండియన్ టైమింగ్స్ మన ఇండియన్ టైమింగ్ 7:30. వాళ్ళైతే 9:30 2 hours బ్యాక్ అట్లా 4:35. మరి టైమింగ్ అక్కడో ఎప్పుడో తెలీదు, సంథింగ్ అలా చెప్పారు. నేను మార్నింగ్ టైం అని అనుకుంటున్నాను, స్టిల్ 1 మిస్సింగ్. సో నేను వెయిట్ చేస్తున్నాను, 1 మిస్సింగ్. సో ఎప్పుడో మేబీ జంప్ చేసుకుంటూ స్కూల్ చేస్తూ రావచ్చు, ఏదో షేక్ అయిపోవచ్చు, దే కాంట్ ఐడెంటిఫై, ఒక షిఫ్ట్ ఎక్కడ స్టక్ అయిపోయి ఉండొచ్చు, కాన్షియస్లో ఏదో ఇంజరీ పడిపోయి బయటికి రాలేదేమో, ఇన్ని థాట్స్తో నేను పాజిటివ్ మైండ్తో ఉన్నాను. మార్నింగ్ నాకు డైలీ ఏదో టైంలో కాల్ చేస్తాను కదా, సో నేను వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ నైట్ పక్కా ఏదో టైంలో చేస్తాను. నైట్ కూడా నేను చూస్తున్నాను, ఈరోజు కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది, సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ది క్రూస్ ఆర్ మిస్సింగ్ అని సురేష్ పట్టినారు. నువ్వు చీఫ్ ఇంజనీర్ అండి, అంత పెద్ద పొజిషన్ ఉన్న పర్సన్ మిస్సింగ్ అని ఈజీగా ఎలా చెప్తారు? 12 years నుంచి ఆ కంపెనీకి వర్క్ చేస్తాను. 7:30 నుంచి మన ఇండియన్ టైమింగ్స్ మన ఇండియన్ టైమింగ్ 7:30. వాళ్ళైతే 9:30. 2 hours బ్యాక్ అట్లా 4:35. మరి టైమింగ్ అక్కడో ఎప్పుడో తెలీదు, సంథింగ్ అలా చెప్పారు. నేను మార్నింగ్ టైం అని అనుకుంటున్నాను, స్టిల్ 1 మిస్సింగ్. సో నేను వెయిట్ చేస్తున్నాను, 1 మిస్సింగ్. సో ఎప్పుడో మేబీ జంప్ చేసుకుంటూ స్కూల్ చేస్తూ రావచ్చు, ఏదో షేక్ అయిపోవచ్చు, దే కాంట్ ఐడెంటిఫై, ఒక షిఫ్ట్ ఎక్కడ స్టక్ అయిపోయి ఉండొచ్చు, కాన్షియస్లో ఏదో ఇంజరీ పడిపోయి బయటికి రాలేదేమో, ఇన్ని థాట్స్తో నేను పాజిటివ్ మైండ్తో ఉన్నాను. మార్నింగ్